ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది కదా. గత ప్రభుత్వంలో ఏ రకంగా ఇరిగేషన్ రంగాన్ని గాలికి వదిలేసిందో అందరికీ తెలిసింది. కానీ అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం తాగునీరు సాగునీరు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందులో భాగంగానే గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియకు సంబంధించి కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తూ ఉంది కదా. అంటే ఆర్థికంగా చాలా తీవ్ర నష్టాల్లో ఉన్నప్పటికీ సాగునీరు అందించే ప్రాజెక్టుల మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది కదా. చూద్దాం. ఎన్నో ఏళ్లుగా ప్రతిపాదన దశలోనే ఉన్న గోదావరి కృష్ణా పెన్నా నదుల అనుసంధాన ప్రక్రియ కార్యరూపం దాల్చడానికి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆర్థిక సమస్యలు ఉన్నా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడంపై దృష్టి సారిస్తోంది. రాయలసీమలోని ఉమ్మడి 4 జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాలోని ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సాగునీరు అందించాలని యోచిస్తోంది. ఇందుకోసం ప్రత్యామ్నాయ ప్రతిపాదనలపై చర్చిస్తోంది. మొదట పోలవరం ప్రధాన కుడి కాలువ నుంచి గోదావరి మిగులు జలాలను రోజుకు 2 టీఎంసీల చొప్పున కృష్ణానదికి తరలిస్తారు. ప్రకాశం బ్యారేజీ సమీపంలోని వైకుంఠపురం నుంచి కొత్త కాలువల ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లికి తరలిస్తారు. అక్కడ రిజర్వాయర్ను నిర్మించి అక్కడ నుంచి నల్లమల మీదుగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని బనకచెర్లకు తీసుకెళ్తారు. అక్కడి నుంచి సోమశిల, తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనివాకు పంపి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను సస్యశ్యామలం చేస్తారు. గోదావరి జలాలను పోలవరం కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు గత టీడీపీ ప్రభుత్వంలోనే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుత కాలువ సామర్థ్యాన్ని బట్టి కృష్ణా డెల్టాకు 17,561 క్యూసెక్ల జలాలను తరలించవచ్చు. ప్రస్తుత కాలువ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా 23,113 క్యూసెక్లను తరలించే వీలుందని జల వనరుల శాఖ పేర్కొంది. అలాగే కాలువ లోతును 5 నుంచి 6 మీటర్లకు తవ్వితే రోజు 40,674 క్యూసెక్లు తరలించే అవకాశం ఉంటుంది అని తెలిపింది. పోలవరం కుడి ప్రధాన కాలువకు సమాంతరంగా కొత్తగా కాలువను తవ్వి గోదావరి జలాలను తరలించే మరో ప్రతిపాదనను జలవనరుల శాఖ పరిశీలించింది. ఈ కాలువను కొత్తగా తవ్వుతున్నందున అవసరమైన మేర లోతులోనూ లైనింగ్లోనూ నిర్మించే వీలుంది అని చెబుతోంది. గోదావరి జలాలను 90 మీటర్ల ఎత్తులో ఉన్న కృష్ణాకు ఎత్తిపోయడం వల్ల చివరి ప్రాంతానికి జలాలు వేగంగా ప్రవహించే వీలుందని జలవనరుల శాఖ పేర్కొంది. అయితే ఈ కాలువ తవ్వకానికి 10,000 ఎకరాల మేర భూసేకరణ చేయాల్సి వస్తుందని పేర్కొంది. ఇది చాలా కష్టసాధ్యమైనదని అభిప్రాయపడింది. ముందుగా ప్రతిపాదించినట్లుగా పోలవరం కుడి ప్రధాన కాలువ నుంచి ప్రకాశం బ్యారేజీకి సమీపాన వైకుంఠపురం ఎత్తిపోతల పథకం నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్లో బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు గోదావరి జలాలను తరలించే ప్రతిపాదన వైపే జలవనరుల శాఖ మొగ్గు చూపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ప్రభుత్వం పూర్తిగా ఇరిగేషన్ మీద దృష్టి పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. తాగునీరు అందించే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కనిపిస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నవీన్, నదుల అనుసంధానకర్తగా చంద్రబాబుకు పేరుంది. రాష్ట్ర విభజన తర్వాత పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందని చెప్పి ముందుగానే నిపుణులందరూ కూడా అంచనా వేశారు. దానికి దీర్ఘకాలిక ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం 1,000 కోట్ల నిధులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో ముందు రైతులు సాగు తాగునీటి అవసరాలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు అప్పట్లోనే 2014-19 మధ్యలో పట్టిసీమ ప్రాజెక్టు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అప్పటి మంత్రి దేవినేని ఉమా సారథ్యంలో ఆ ప్రాజెక్టు పట్టిసీమను పూర్తి చేయడంతో పాటు గోదావరి జలాలు కృష్ణాకు తరలించి ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర కృష్ణా గోదావరి నదుల సంగమానికి శ్రీకారం చుట్టారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత అదే గోదావరి జలాల ద్వారా ఇటు రాయలసీమకు కావచ్చు, డెల్టా కావచ్చు, వర్షాభావ పరిస్థితుల్లో సమయంలో ఆ గోదావరి నీరే ఇటు రైతాంగానికి దిక్కైంది. ఆ రోజు పంటలు 2 పంటలు పండినాయి అంటే కేవలం గోదావరి నీరు అని చెప్పిన రైతులు చాలా గొప్పగా గర్వంగా చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత వైసీపీ అధికారంలో వచ్చినాక పూర్తిగా సాగునీటి ప్రాజెక్టులను నిర్వీర్యం చేసేలా కనీసం ఒక రాయి కూడా వేయని పరిస్థితి, పోలవరాన్ని కూడా పూర్తిగా పక్కన పడేసిన పరిస్థితి. అయితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో అతివృష్టి కారణంగా వర్షాలు ఎక్కువగా పడటం వల్ల ఆ కొంత ఇబ్బంది లేకుండా పోయినప్పుడు కూడా ఆ ప్రభుత్వ పరంగా మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అదేవిధంగా అప్పుడు పనిచేసిన ఇరిగేషన్ మంత్రి అనిల్ కావచ్చు, అంబట్రాంబాబు కనీస అవగాహన లేకపోగా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సాగునీటి ప్రాజెక్టుపై చంద్రబాబు దృష్టి పెట్టారు. గతంలో
ప్రతిపాదనలకి పరిమితమైన ఈ నదుల అనుసంధానానికి సంబంధించి మరోసారి శ్రీకారం చుట్టారు. నిన్న ఉన్నత స్థాయిలో సమీక్ష కూడా చేసేది. దీనికి సంబంధించి నదుల నుంచి నదుల అనుసంధానం సంబంధించి ఏ ప్రాజెక్టుల ద్వారా ఎటు మళ్లించాలన్న పేరుపై కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించారు. అందులో ప్రధానంగా కృష్ణా గోదావరితో పాటు పెన్నా కూడా అనుసంధానం చేయడం ద్వారా రాయలసీమకు నిరంతరం సాగునీరు ఇచ్చే విధంగా వారు కార్యాచరణ సిద్ధం చేసినటువంటి తెలుస్తోంది. ఈ త్వరలోనే పూర్తిస్థాయి పనులు ప్రారంభించి అది మొత్తం రాష్ట్రం మొత్తం ఎక్కడ నీటి ఇబ్బంది లేకుండా చేయాలని కూడా భావిస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్.